నేను రేసర్ అవ్వాలి. హాయ్ గాయ్స్, బైకర్ సినిమా చూసిన. ఈ సినిమా ఎట్లుందంటే మన హీరో చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారు మస్తు చాంగా కనిపించింది ఈ సినిమాలో. మన యాంగ్రీ యంగ్ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ గారు కూడా చాలా బాగా చేసారు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆయన కూడా. సో మన హీరోయిన్ మాలవిక కూడా ఏదో అట్లా సాంగ్స్కి వచ్చి పోయినట్టు కాకుండా ఆమెకు ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది ఉంది. మన డైరెక్టర్ కూడా చాలా బాగా చేసి ఈ సబ్జెక్ట్ చూస్ చేసుకోవడమే గ్రేట్ అంటా నేనైతే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తెలుగులో బైక్ రేసింగ్ ఇట్లాంటి సినిమాలు అయితే రాలేవు. స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుంది. కెమెరా ఒక్కొక్క షార్ట్స్ అసలు వెనుక ముందు కింద మీద మస్తు వేరే లెవెల్లో తీసి థియేటర్లో సినిమా చూస్తుంటే మనం బైక్ రేసింగ్ దగ్గరికి వెళ్ళి అని చూస్తున్నట్టుగా మొత్తం అందులోనే ఉంటుంది మైండ్ అంతా. సో డైరెక్టర్ పరంగా కూడా చాలా బాగా తీసిండు ఆయన. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఈ సినిమాని మనం చూడం. అంటే అంటారు కదా మంచి సినిమాలు చూడరు అని, అందులో ఇది ఒకటి అనుకుంటున్నాను నేనైతే. అండ్ మెయిన్గా ఇట్లాంటి సినిమాల్లో క్లైమాక్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటారు. అంటే హీరో విన్ అవుతాడో మనకు తెలిసినా కూడా ఆ విన్ అయ్యే సీన్స్ విన్ అవుతాడా కదా అన్నట్టుగా ఉంటాయి. సో విన్ అయిన టైంలో మనకి గూస్ బంప్స్ లేదా కండ్ల నుండి నీళ్ళు అట్లాంటి ఎమోషనల్ సీన్స్ పడతాయి. ఈ సినిమాలో లాస్ట్లో ఒక దగ్గర జస్ట్ కండ్ల నుండి నీళ్ళు ఇట్లా వచ్చి వెళ్ళిపోతాయి. ఆ ఒక్క సీన్ కోసం నేను సినిమా మొత్తం చూడాలా అని పెద్ద ఎంకరేజ్ చేయరాము ఈ సినిమాని అని నేను అనుకుంటున్నాను. సో అది నేను చెప్పేది. ఏమో నడవచ్చు సినిమా, కానీ నాకు తెలిసినంత వరకు అయితే సినిమా పెద్దగా నడవదు. సో లాస్ట్ టైం మన శర్వానంద్ గారిది నారి నడవమురా సినిమా వచ్చింది. నాకు అంతగా అనిపించలే ఆ సినిమా, కానీ హిట్ అయింది సినిమా. ఇప్పుడు ఏం లేదు, జనాలు ఒక 3 గంటలు కూర్చొని మనం నవ్వుకొని ఎంజాయ్ చేసి వచ్చినామా లేదా. సో ఈ రోజుల్లో మనం అట్లున్నాం. ఈ సినిమాలో పోయినామా నవ్వుకోవడానికి అట్లాంటి ఏం లేదు. ఒక సీరియస్ పోయి కూర్చున్నామా, ఒక బైక్ రేసింగ్ వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళిపోతాం మనం. సో ఇవన్నీ ఎక్కుతుండొచ్చు కొందరికి, కానీ నాకు తెలిసినంత వరకు అయితే పెద్దగా నడవదని అనుకుంటున్నాను సినిమా. సో బైక్ రేసింగ్ చేసే వాళ్ళకి సినిమా చాలా నచ్చుతుండొచ్చు, అండ్ ఫ్యామిలీస్ అయితే పెద్దగా ఎంజాయ్ చేయరు అనుకుంటున్నాను నేనైతే. సో ఈ మూవీకి మై రేటింగ్ ఇస్ 2.8 stars. సో మీరు కూడా చూడండి, మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.